హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అఖిల్ ఫ్రమ్ పార్క్లిన్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఇవాళ మేము చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం, ల్యాబ్ టెస్ట్స్ మీద ఉండే డౌట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. సో చాలామంది పేషెంట్స్ మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ ఈ ల్యాబ్లో చేసాము ఒకలా వచ్చింది, తర్వాత అలా చేసాము అలా వచ్చిందనో, లేకపోతే ఒక్కోసారి చాలామంది మా డాక్టర్స్కే ఇబ్బందులు కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ వాళ్ళ మదర్కి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటే 2-3 టైమ్స్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారు, ఏం బయటపడదు. థర్డ్ టైం మంచి ల్యాబ్లో చేస్తే అప్పుడేమో వాళ్ళకి ఏకంగా బ్లడ్ క్యాన్సర్ బయటపడింది. లక్కీలీ చాలా అర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ బాగా జరిగి ఆవిడ రికవర్ అయ్యారు. బట్ చాలా కేసెస్లో అది ఒక్కోసారి ప్రాణాంతకం అయ్యే ఇన్సిడెంట్స్ కూడా మేము చూసాము. సో ఏ ల్యాబ్స్లో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనేది ఒక చాలా కామన్ డౌట్. సో ఈ ల్యాబ్స్ అనే దానికి ఒక స్టాండర్డైజేషన్ ఉంటుందన్నమాట. సో అలా అలా సర్టిఫైడ్ ల్యాబ్స్లోనే మనం చేయించుకుంటూ ఉండాలి. సో ద కామన్ అండ్ ఒక డీసెంట్ స్టాండర్డైజేషన్ ఏంటంటే NABL ల్యాబ్స్. సో ఆల్ ది NABL ల్యాబ్స్ ఆర్ వెరీ గుడ్. వాటిలో రియేజెంట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటారు, వాటిలో ఎప్పటికప్పుడు స్టాండర్డైజేషన్ చేసుకుంటూ ఉంటారు, కంట్రోల్స్ మార్చుకుంటూ ఉంటారు, కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ సర్టిఫికెట్ అంత ఈజీగా రాదు. సో ఎనీ NABL ల్యాబ్లో మనం బ్లడ్ టెస్ట్ కనుక మనం చేయించుకున్నట్లయితే మనకి చాలా కరెక్ట్గా రిపోర్ట్స్ వస్తాయి. సెకండ్ థింగ్, క్యాప్ అని కూడా ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అపోలో ల్యాబ్ ఇవన్నీ కూడా క్యాప్ సర్టిఫైడ్. సో అది కానీ NABL ల్యాబ్స్, ఆల్ ద పాపులర్ NABL ల్యాబ్స్ అంటే మా హాస్పిటల్కి అటాచ్డ్ ఉండే మెక్సాన్ కానీ, టెనెట్ కానీ NABL ల్యాబ్స్, అలాగే ఈ విజయ, థైరోకేర్ ఇవన్నీ కూడా NABL ల్యాబ్స్. అదర్వైజ్ క్యాప్ సర్టిఫైడ్, ఫర్ ఎగ్జాంపుల్ అపోలో, ఇవన్నీ కూడా మంచి ల్యాబ్స్. సో యూ కెన్ గో టు ఎనీ ఆఫ్ దీస్ NABL సర్టిఫైడ్ ల్యాబ్స్ అండ్ మనము దాన్ని క్లినికల్గా డాక్టర్తో కోరిలేట్ చేసుకున్నప్పుడు, సో మేము బ్లడ్ రిపోర్ట్స్ చూసి చాలామంది భయపడిపోతూ ఉంటారు, సార్ మాకు అది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉందంటే. అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మేము ట్రీట్ చేసేది పేషెంట్స్ని, పేపర్స్ని కాదు. అందుకని లక్షణాలతో మేము కొరిలేట్ చేసుకుంటాం. ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ ఎక్కువైందంటే సింపుల్ డైట్, వాటర్ బాగా తీసుకుంటే అది సరిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళే మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి, అంతేగాని ప్యాకేజెస్ అదనో మీరు చేయించుకుంటే దాంట్లో ఏదో ఒకటి బయటపడిపోతే మీరు టెన్షన్ పడుతూ ఉంటారు, చాలాసార్లు డాక్టర్స్ని కూడా గాబరా పెడుతూ ఉంటారు. సో ఇవేం అవసరం లేదు. మీ లక్షణాలు మేము మాకు క్లియర్గా చెప్పండి, అలాగే దాన్ని బట్టి మేము టెస్ట్ చేస్తాం. దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది కూడా మీరు దాంట్లో హైలైట్ చూడకుండా మాకు చెప్తే మేమే మీ లక్షణాలు బట్టి దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని ఎంతవరకు అవసరమో అంతవరకే మేము ట్రీట్మెంట్ ఇస్తాము. సో వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ గైస్. సో భయపడాల్సిన అవసరం లేదు. మంచి ల్యాబ్స్లో, సర్టిఫైడ్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించుకోండి. మీ లక్షణాలు మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, దాన్ని బట్టి మేము మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.